హల్లెలూయా చెప్పండి. అమ్మగారికి చదువు లేదు, జ్ఞానం లేదు. స్తోత్రం చెప్పు ఒకసారి. ఏం లేదండి, చదువు. ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. ఆమేన్. ఎక్కడున్నాం? క్రీస్తు యేసునందున్నారు. మనం యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తం పెట్టి కొనుక్కుండు. హల్లెలూయా. ఏం చేసిండు? యేసు ప్రభు ఇప్పుడు త్వరగా రాబోతుంది కనుక 1 కొరింథీ 3:16 చూడండి. హల్లెలూయా. ఈ ఆలయం కాదండి, మన హృదయంలో ఉండాలి దేవుడు. స్తోత్రం చెప్పు. కలిపోయికెత్తు. ఆమేన్. చదువు, మళ్ళీ చదువు. మీరు ఎరగరా? పాడు చేసిన యాడా ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎంతమందిని పాడు చేస్తాను దేవుణ్ణి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విమర్శించేది కాదు కానీ ఎవరికి వాళ్ళమే పరీక్ష. అందుకని యోబు గ్రంథము 5:17 ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. హల్లెలూయా చెప్పండి. ఎవరంట? ఇప్పుడు ఎవరు గద్దిస్తున్నారండి? పౌలయ్య గారు కాదు ఇక్కడ గద్దించేది, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 7:16 అందుకు యేసు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మాట్లాడేది పౌలయ్య గారు కాదండి, యేసు స్వామి మనందరితో మాట్లాడబోతుండు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడే దేవుడు నీవు. రమ్ము కొట్టేది లేదా? నాయను భక్తి పెరిగితే నెత్తిన కొమ్ము మొలుతుందంట. హల్లెలూయా. మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. హల్లెలూయా. ఎవరంతా? దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. అందుకని మనం హృదయంలో ఉండాలి దేవుడు. ఎక్కడ ఉండాలా? మన హృదయమే దేవునికి ఆలయం. ఏం ఆలయం? ఈ ఆలయాలలో దేవుడు ఉండేవాడు కాడండి. మరి ఎక్కడ ఉంటాడంట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయమే మందిరంగా మారిపోవాలి. మనం సమర్పణ చేసుకోవాలా. హెబ్రీ పత్రిక 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఆమేన్. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఏముండదండి? ఇక కాలం లేదు, టైం అయిపోయింది. దేవుడు త్వరగా రాబోతుంది కనుక సిద్ధపడే వాళ్ళ కోసం ఆపుతుండు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? సిద్ధపడే వాళ్ళు కావాలా. దేవుని కొరకు సమర్పించుకోవాలా. పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డోళ్ళకి రాజ్యం, వాక్యం ప్రకారం నడిచిన వాళ్ళకి రాజ్యం, దేశం భాగాలకు ఇచ్చిన వాళ్ళకి రాజ్యం, టైం ప్రకారం గుడికి వచ్చిన వాళ్ళకి రాజ్యం, లేఖనాల్ని అనుసరించిన వాళ్ళకి రాజ్యం, తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళకి రాజ్యం. స్తోత్రం చెప్పండి. నేను చెబుతున్నాను, నా మీద వ్యసన పడబాకండి.
పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న చేదు, నీలో ఉన్న విషం, నీలో ఉన్న అసూయ నిన్ను తీసేసి నిన్ను చక్కని బిడ్డగా చేయబోతుండు. హల్లెలూయా. ఏం చెప్పబోతుండు? యెషయా గ్రంథం 44:22 44:22 మంచు విడిపోనట్టుగా మా జాగ్రత్తగానండి. మనసు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేసిండు? నీ హృదయాన్ని ఒక్కసారి కడుక్కుంటావా? ఇంకా లోకం వైపు చూస్తావా? రక్తంలో నిన్ను కడిగినాడని గుర్తు లేదు నీకు? ఎన్ని ప్రసంగాలైనా నీ బండ హృదయం మారదు, ఎన్ని మీటింగులు ఉన్నా నీ బతుకు మారదు. హల్లెలూయా. ఎలా? సిద్ధపాటు అయినోళ్ళకి ఆ రాజ్యం. ఎవరికి? సిద్ధపాటు అయినోళ్ళకే. సిద్ధపాటు అంటే ఏంటి? తీతు పత్రిక 8వ వచనం. హల్లెలూయా. 8వ వచనం. అతిథి ప్రియుడను, అబ్బా ప్రియుడను, ఆమేన్, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడైన ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకునేవాడు కావాలా? ఉండవలెను. ఆమేన్. బోధకుడు ఎలా ఉండాలండి? పాస్టర్లు ఎట్లా ఉండాలట? మళ్ళీ చదివే వాళ్ళకి అర్థం కాలేదు. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడును, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారిని ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి. ఏం చేయాలా? నువ్వు ఎక్కడైతే రక్షణ పొందినో, ఏ గందిరానికి పోయినో, ఏ సేవకుడి కాడికి పోయినో అక్కడనే ఉండాలా. ఏముండాలా? ఆడ మంచోడు ఉండడు, ఏడ మంచోడు ఉండడు. అసలు యేసు ప్రభు తప్ప లోకంలో ఎవరు మంచోడు లేరు ఇక్కడ. హల్లెలూయా. లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. హల్లెలూయా. అందుకని అక్కడ అపోస్తుడు అని పౌలు అంటుండు 2:4 మనుషులందరూ రక్షణ పొంది, మొదటి తిమోతి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఏం పొందాలా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చొని అనుభవం జ్ఞానం గలవారే ఉండవాలనని. ఆమేన్. ఏం పొందాలా? ప్రపంచమంతా రక్షణ పొందాలని, దేశాలన్నీ మారిపోవాలని, పట్టణాలన్నీ మారిపోవాలని, ఉద్యోగస్తులు మారిపోవాలి, ఇంజనీర్లు మారిపోవాలి, సూపర్వైజర్లు మారిపోవాలి, డాక్టర్లు మారిపోవాలి, ఎమ్మెల్యేలు మారిపోవాలి, అమెరికా వాళ్ళు మారిపోవాలి, ఇంగ్లాండ్ వాళ్ళు మారిపోవాలి, పంజాబ్ వాళ్ళు మారిపోవాలి, గుజరాత్ వాళ్ళు మారిపోవాలి, మెడ్రాస్ వాళ్ళు మారిపోవాలి, కాకినాడ వాళ్ళు మారిపోవాలి, రాజమండ్రి మారిపోవాలని ఒక్కడ ప్రార్థన చేయడే. హల్లెలూయా. ఏం చేయడు? మా సంఘాన్ని దీవించు, మా అమ్మగారిని దీవించు, వందనాలు. ఇంకాడికి నువ్వు నేను పోయేది మరి. హల్లెలూయా అంటుండు. వాక్యం చదవటంగా దానిలో ఉన్న భావాన్ని తెలియమని అడుక్కోవాలి మనం. ఆయన ఎవరికి కించపరిచేవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని తిమోతి పత్రిక మొదట 2:4 మనుషులందరూ హల్లెలూయా. ఏం చేయాలా? ఏమయ్యా? ఎందరి కోసం ప్రార్థన చేస్తారు? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలా? చేయి పైకెట్టు. బండ హృదయం కరగదు.
జరగదు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, ఎందుకంటే దేవునికి స్తోత్రం, కీర్తన 2:7 ఉంది ఆ మాట. కట్టడలను నేను వివరించదను. ఆమేన్. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, ఆమేన్, నేడు నిన్ను కలియున్నాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అందరూ మారాలని ప్రార్థన చేయాలండి. ఏమని ప్రార్థన చేస్తారమ్మా? మా ఐపీసీ వాళ్ళని దీవించు, షిలోని పెంచుకోతలను దీవించు. ఏ సంఘమోడు ఆ సంఘమోడే, కానీ ఏరే సంఘాన్ని గురించి ప్రార్థన చేయరు. ఏం చేయరు? ఎంత వెనకబడిపోతాను సోదరి సోదరులారా. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనతో మాట్లాడబోతుండు. ఏం చేయాలంట? మనుషులందరూ, లోతురోళ్ళు మారాలా, బాప్టిస్ట్ వాళ్ళు మారాలా, పుట్టింటి వాళ్ళు మారాలా, రోమన్ కట్టోళ్ళు మారిపోవాలా, యేసునామం వాళ్ళు మారిపోవాలా, యెహోవా సాక్షులు మారిపోవాలా అని అన్ని డినామినేషన్ ఆశీర్వదించమని అడగాల. హల్లెలూయా. ప్రపంచంలో క్రైస్తవులందరినీ దీవించాయా అని ఎవడైతే ప్రార్థన చేస్తాడో వారి మీద కొత్తది దేవుని శక్తి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలా? అన్ని రాష్ట్రాలన్నీ మారిపోవాలి. ప్రపంచాన్ని జయించే శక్తి నీకు ఇవ్వాలనుకుంటుండ దేవుడు. ఏం శక్తి అంట? దేవునికి స్తోత్రం కనుక. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించు. అల్లెలు చెప్పండి. 3 దినాలు ఉపవాసం ఉండి ఎస్తేరు రాణి రాజు కాడికి పోతే ఆమె చూడగానే దయ కలిగిందంటమ్మా. అల్లెలు చెప్పండి. ఏం కలిగింది? అమ్మా ఎస్తేరమ్మా, ఏం కావాలి నీకు? రాజ్యంలో సగం ఇయ్యమంటావా? అల్లెలు చెప్పండి. ఏమేమంటాడు? రాజ్యంలో సగం ఏమంటాడు. అల్లేలుయా. నీ రాజ్యాన్ని నాకు వద్దు, కానీ 3 రోజులు ఎందుకు చేసుకుంటున్నాను కనుక భోజనానికి రమ్మంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలా? రాజ్యాన్ని మనుషులందరూ రక్షణ పొందాలా. హల్లెలూయా. ఏం పొందాలా? పాపములు ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులు కావాలా. హల్లెలూయా. అందుకని మొదట తిమోతి పత్రిక 15వ వచనం, పాపంలో ఉండే వాళ్ళని రక్షించడానికి వచ్చిండు యేసు ప్రభు. యేసు ప్రభు డిమ్మనాశని కాదు, మతం కాదండి, పాపులను రక్షించుటకు ఆమేన్ క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. ఆమేన్. అట్టి వారిలో నేను ప్రధానుడును, ఆయనను నిత్య జీవం నిమిత్తము ఆమేన్ తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. ఆమేన్. కనికరించేవాడు, కాపాడేవాడు, ఏం చేసేవాడు? యేసు స్వామి ఎంత పాపినైనా రక్షించేవాడయ్యా. ఎంత చెడిపోయినా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం రక్షిస్తాడు? అందుకని లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, బైబిల్ ఉండాలి చూసుకోవాలి మీరు. 17వ అధ్యాయం. యెరూషలేమునకు ప్రయాణమై పోవుచుండగా సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా కరుణించుమని కేకలు వేసిరి. హల్లెలూయా. కుట్టా తీసేయమనడా, కరుణించమనడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు? కరుణించే దేవుడు. కనికరము గల దేవా కరుణించు యేసయ్యా, కాలములు సమయములు నీ సొంతమే, కాలజ్ఞానివి నా యేసు, కార్చితివయ్యా నీ రక్తము కాదనలేవయ్యా. చేతులు లేనోళ్ళు కొట్టద్దు, చేతులు ఉండోళ్ళే కొట్టండి. బొమ్మలాటాలు వచ్చి కూకురు బో పెడతారని దొంగలు. దేవుని సొమ్ము దోచుకుంటున్నాం. ఒక్కొక్కడు దేవునికి మహిమ రాకూడదు, మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం.
జాగ్రత్త సుమ. హల్లెలూయా చెప్పు. ఎంత కనికరం కలిగిన దేవుడు యేసు స్వామి, మమ్మల్ని కరుణించయ్యా. నీ కుట్యాదోళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ రోగాలు పోయినాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం పోయినాయి? వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి. ఆమేన్ ఆమేన్. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆమేన్ ఆమేన్. ఏమైండ్రు? దైవజనుడు మాట అంటే ఏందో తెలిసిన అభిషిక్తుని మాట. హల్లెలూయా. ఏం మాట అంట? అది నెరవేరుద్ది. హల్లెలూయా. దైవజనుడు వేరు, పాస్టర్ వేరమ్మా. ఎవరు? అభిషిక్తుడు వేరు, సేవకుడు వేరు. సేవకుడు ఏం చేస్తాడండి? ట్రైనింగ్ చేసేసి బొక్కు మీద రాసుకుంటాడు. హల్లెలూయా. దైవజనుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. హల్లెలూయా చెప్పండి. నీ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైంది, జ్ఞానము, దెయ్యపు జ్ఞానము. ఏం జ్ఞానమా? దయ్యముల జ్ఞానం. మన జ్ఞానం పరలోక జ్ఞానం కాదు, మంది దెయ్యపు జ్ఞానం. మా పాస్టర్ గారు దీవించు, మా పింతుకోతోళ్ళని దీవించు, మా దోతరోళ్ళని దీవించు, ఈ ప్రార్థనలే కానీ దేశమంతా రక్షణ పొందాలా, ప్రపంచమంతా మారుమనసు పొందాలా, అందరూ పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమారుడు సిద్ధపడాలని చేసేవాళ్ళు ఉంటే పైకి ఎత్తండి. ఎంత అన్యాయం అండి! యేసు ప్రభు నీ రక్తమును కడిగి విమోచించి దీవించి ఆశీర్వదించి నీకు మంచి ఐశ్వర్యం గొప్పతనం ఉద్యోగాలు ఇచ్చే ఏం చేస్తారంటే పండుకొని నిద్రపోతారు. హల్లెలూయా. కర్ణాటకలో నేను 6 సేవకులను చేసిన, పండుకొని నిద్రపోతారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకు? తిని పండుకోవటానికా అని పాటలు చేసిన వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం చేసిన? నేను చేయలేదు, యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నువ్వు అడుగో, ఈ ప్రపంచం ఎంత లెక్క ఉందో నీకు అంత లెక్కిస్తా. ఇప్పుడు చదువు కీర్తన 2:7. కట్టడలను నేను వివరించదను. ఆమేన్. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, అబ్బా నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఈ ప్రపంచం ఎంత లెక్క ఉందో అంత లెక్క నీకు ఇచ్చిన అధికారం పో. ఆమేన్. ఎలా? భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. ఎవడైనా నా స్వరము విని అతనిలో నేనుండి నడిపింతును. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. రండి, సిద్ధపడండి. సిద్ధపడే సంఘం కావాలా? ఏం కావాలా? సిద్ధపడే వాళ్ళు, వాక్యం ప్రకారం నడిచే వాళ్ళే ఎత్తబడతారు. దశంభాగాలు ఇచ్చే వాళ్ళే ఎత్తబడతారు. ఇచ్చేవాళ్ళు ఎవరు అన్నట్టు చేయి పైకి ఎత్తండి. అదిగో ఒక్క ఆమె ఎత్తుతుందండి. మీ అందరికి వద్దా పరలోకం? హల్లెలూయా చెప్పండి. నేను చెబుతున్నాను, నా మీద బడి ఆడవబాకండి. యాకోబు పత్రిక 1:22 చదువు బైబిల్లో. మీరు విలువారు మాత్రమై ఉండి ఆమేన్ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారు. హల్లెలూయా. ఏ డినామినేషన్లో ఉండే పర్వాల నువ్వు వాక్యం ప్రకారం నడిస్తే వాళ్ళు ఎత్తబడతారండి. మరి మన సంగతి ఏంది? నేను సంఘ పెద్దలమండి. ఇప్పుడు పాటలకి కనుక సమయకపోతే నేను అమ్మగారికి పోతే నాకు ఒక పాట కూడా ఇవ్వలేదయ్యా, ఇంకా రానండి ఈ సంఘానికి. హల్లెలూయా ఏమంటాడు? కుర్చీ వేయకపోతే నాకు కుర్చీ లేదయ్యా అని ఎంత ఎరసం ఉందండి మన దగ్గర.
హల్లెలూయా. ఒక పాత్ర గారు అంట అందరు కుర్చీలు మీద కూర్చొని ప్రార్థన చేస్తారంట. చింపిరి గుడ్డలు కట్టుకొని పోయినట్ట. ఎవడరా నువ్వు బయటకు పో అని బయటకు నెట్టేసానంట. బయట కూర్చొని ఏడుతున్నంట, స్వామి నన్ను మందిరంలోనికి రానిలేదయ్యా, ఏంది నేనేం చేసిన తప్పు, ఎక్కడ పడిపోయినాను స్వామి అని ప్రార్థన చేస్తుంటే యేసు స్వామి అన్నాడట, ఆ మందిరంలో నాకే చోట్లేదు, నువ్వెందుకు ఎడతావు, ఇంటికి బా అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? మందిరంలో కుర్చీల మీద కూర్చోకూడదు, భయంకరం. 2 కొరింథీ 11:7 ఆరు కుర్చీ మీదే పాటలు వచ్చి మావాడు కుర్చీ టెంకొచ్చేస్తాడండి నేను కింద కూకుంటే. హల్లెలూయా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఆమేన్. దేవుని భయముతోను ఆత్మను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకొందాము. ఆమేన్. ఆమేన్. శరీరం ఏం చేస్తుంది? నా కుర్చీ లేదు, నేను అంత దూరం పోతే నాకు పాటకు సమయమే లేదు, కుర్చీ లేదు. అమ్మగారు ఇంక నేను రానండి ఈ మందిరానికి. హల్లెలూయా. ఏంటంట? ఏర్సం, గర్వం. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవడం ముందు అహంకారమైన దేంతో నువ్వు బాధపడుతున్నావు? ఇప్పుడే రా నా కుమారుడా, నేను నిన్ను విమోచించిన, దీవించిన, నిన్ను అభిషేకించిన, నువ్వు నా కుమారుడి, నా బిడ్డవు కనుక నేను నిన్ను కొనుక్కున్న రక్తం పెట్టి. నువ్వు ఆ అడ్డగోలు కొనటానికి లేదు, సమర్పణ చేసుకోవాలా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకొని రావాలా. అందుకని ప్రకటన గ్రంథం 3:12 చూడండి, లోకస్తులను చూసిన జ్ఞానం చెప్పు. హల్లెలూయా. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగాను చేసేదను. హల్లెలూయా చెప్పండి. ఎవరు కావాలా? జయించేవాడు కావాలా. ఆయన బడి పిల్లలను చూసి తెచ్చుకోరాదురి, పోలీసు వాళ్ళనన్ను చూసి జ్ఞానం తెచ్చుకోరాదురి, మిలిటరీ వాళ్ళను చూసి జ్ఞానం తెచ్చుకోరాదురి, అయ్యప్ప స్వామి వాళ్ళని చూసి జ్ఞానం తెచ్చుకోరాదురి. ఎంత అన్యాయం అండి! యేసు ప్రభు నిజమైన దేవుడు, దయించి అగ్గిని అంటావు అంటే నీకు అంత చులకనైపోయిందన్నమాట. హల్లెలూయా. ఏమైపోయింది? నడక నేర్చుకోండి. నేర్చుకోవాలా? 1 కొరింథీ 9:19 1 కొరింథీ పత్రిక 9:19 నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా అపోస్తుడైన పౌలు గారు అండి. హల్లెలూయా చెప్పండి. వాడపిల్లి పౌలు గారు కాదమ్మా, మీకు వందనాలు. చదువా. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఆమేన్. ఎక్కువ మందిని సంపాదించుకుంటా నన్ను నేను దాసునిగా చేసుకుంటే. అబ్బా ఏమై ఉండాలా? అందరికి దాటు పనికి మాలినోడంట. అపోస్తులందరూ ఏం చేసిండు తెలిసిన? వీడు ఆడ ట్రైనింగ్ అయిందే, వీడు ఆడ మనుషుల్ని చంపి ఇప్పుడు నేను నమ్ముకున్నాను వస్తుండని అందరూ వెళ్ళేస్తుందంట అపోస్తులందరూ. అందుకని 2 కొరింథీ 11 అది చదువులే, తర్వాత చదువులు కానీ. నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఆమేన్. యూదులను సంపాదించుకొనుటకును యూదులకు యూదుని వలె ఉండిని. ఆమేన్. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉండిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారికి సంపాదించుకొనుటకు నేను కూడా ధర్మశాస్త్రం లేని ఆ సంఘానికి చెబుతుండు. నేను కూడా లోతురోని అని అంటుండు, నేను కూడా బాప్టిస్టోని అంటుండు, నేను కూడా ప్రొటెస్టెంట్ అని అంటుండు, నేను కూడా ఇండియా పెంచుకోతున్నాను, షిలోని పెంచుకోవచ్చు, మన్నా పెంచుకోవచ్చు. ఓరు నాయను 700 పెంచుకోవచ్చులు ఉన్నాయి. హల్లెలూయా. సాలేం పెంచుకోవద్దు, మన్నా పెంచుకోవద్దు, హల్లెలూయా పెంచుకోవద్దు. నాయను
ఏ పెంతుకోతులో ఉండి ఏ శైలిలో ఉండు మా అమ్మగాని నీకెందుకు అల్లెలు చెప్తుండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరిని సంపాదించుకోవడానికి అపోస్తులైన పౌలు అందరితో సమాధానం. ఏం సమాధానం అండి? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను. ఆమేన్. ఎవరు కావాలా? నమ్మకమైన వాళ్ళు కావాలి. యథార్థంగా జీవించేవాడు, సత్యాన్ని బోధించేవాడు కావాలా. సత్యం కోసం కనుడు యేసు స్వామి మతాలలో మిషన్లలో దిగేది కాదు. ఇది రక్షకుడు. స్తోత్రం చెప్పండి. యేసు అంటే ఏంది? 4 వేదాలలోని సారము, నరులందరి రక్షణ సంకల్పము, నరజాతికి నవనూతన ఇంతగు వార్త, నేను నీకు తెచ్చాను ఈ శుభవార్త. బంగారు తల్లి నా చిట్టి చిల్లి, నీ కొరకు తెచ్చాను నేనొక వార్త. యేసయ్య రక్షకుడై ఎలసిన వార్త, ఈ లోకానికి ఎలుగు పంచిన వార్త, దీవించిన వార్త. కోళ్ళలో ఉండే సోదరీరా, ఈ మధ్యాహ్న కాలంలో దేవాది దేవుడు, కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నా కుమారుడా రోడ్డును పోతున్న ఎగిరిపడి సత్తవరాన్ని నొక్కితే, నువ్వు కుమారుడు కనుక, కన్నాను కనుక, కొన్నాను కనుక నువ్వు నరకంలో పడి అగ్గిలో పడి యమగౌడు వల్ల కాలిపోతావురా నాయన. రా నా సన్నిధికని యేసు స్వామి మనందరిని బతిమిలాడుతుండు. హల్లెలూయా. ఏం చేస్తుండు? రక్షించేవాడు, దీవించేవాడు, ఏం చేసేవాడు? ఆదరించేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడు? దేవుడు ఎవరిని కొట్టడు, తిట్టడు, ఎవరికి అన్యాయం చేయడు. కొబ్బరికాయలు వద్దు, సాంబ్రాన్ని కడ్డీలు వద్దు, అడ్డడు పాశం వద్దు, ఏటపోతులు వద్దు, కానీ నా కుమారుడా నీ హృదయం నాకు అయ్యా, నేను నీ కాడికి వస్తాను అంటుండు. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథం 15:24 వచనం. ఆమేన్. కిందనున్న పాతాళము తప్పించుకోని వలనని, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను. ఆమేన్. బుద్ధిమంతుడు తనకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదట మార్గంబు జీవ మార్గంబు, మరణ మార్గంబు దాని ఎనుక నుండెను. మరువకు ఈ సోదరా, ఎనుక మరణమున్నదని నరకములో నీ మరణు ఎవరు ఆలకించరు. కోరుకో సోదరా నేడు, 2 మార్గములో నీ ఎన్నున్నవి నేడు. కోరుకో సోదరా నేడు. ఏ మార్గాలు? ఒకటి నరకం, ఒకటి పరలోకము. ఏ మార్గం అంట? మరణ మార్గంబు భలే అందమైనది, మరణ మార్గంబు భలే విశాలమైనది. మరువకు ఈ సోదర, విశాలము శూన్యము, విశాలము నాశించిన ఇడిచిపెట్టబడదు. గాజు తీసేమని చెప్పడు ఒక్క పాత్ర కూడా, చెబితే రారని. ఒక్కడొచ్చినా చాలు, ఈ ఊళ్ళో తుక్కంతెందుకు గాలికి కొట్టుకొని పోతుంగా. అసలు చెప్పండి, నువ్వు సత్యం చెప్పడానికి నేను పంపిస్తే నువ్వు చేసిన పని అని బాడుకోమండి అక్కడిక అంటుండు. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పాలా? సమర్పణ కలిగి ఉండాలి, తీర్మానం కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తెగా ఉండోడికి పరలోక రాజ్యం. ఆమేన్. ఏం రాజ్యం? దేవునికి స్తోత్రం కలవాలి. నిర్గమకాండం 33 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక జాగ్రత్తగానండి, నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనని మోషేతో చెప్పాను. ఆమేన్. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. యాడుందిరా బైబిల్లో గాజులు తీసిమని లోతరోడు చెబుతుడు, బాప్టిస్టోడు చెబుతుడు, నామకార్థ పోళ్ళందరూ వాడు పెంచుకోతాల మాట మీరెందుకు వింటారో అని ఈడు చెబుతుడండి.
ఈడిమైన వాడు వాడుమైనాడు చెబుతుంది, కానీ లేఖనం ఏమి చెబుతుంది మనం ఎలాగ నడుచుకోవాలనేవాడు ఒక్కడు ఉండడండి. హల్లెలూయా. చూడాలా, మనందరం ఎత్తపడుతున్నాను అనుకుంటాను, ఒక్క అడుగు కూడా పెట్టలేవు నువ్వు కానీ నేను కానీ, నీ ఇష్టం నేను చెబుతున్నా. హల్లెలూయా చెప్పు. అందుకని గలతీ పత్రిక 3:10 ఈ పాటలు పాడే వాళ్ళు ప్రసంగాలు మందిరాలు కట్టినాం, సంఘాలు కట్టినాం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు ఆమేన్ శాపములోనే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన నిధులను చేయుట యందు నిలకడగా ఉన్నది ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఏంటంట, ఈ చదివే వాళ్ళు వీళ్ళందరూ పోతారు అనుకుంటారు. నై కానా నై పేగులు గుయ్యి అంటుంది. రేపు అగ్గినారు పురుగు తావదు, ఏం తావదు, వెళ్తూరుండగానే నువ్వు చక్కపరుచుకున్న కుమారుడా సహోదరి, నేను నిన్ను కన్నానమ్మా, నిన్ను కొనుక్కున్నాను నా కుమారుడా, నరకములు పడి కాలిపోతావయ్యా, నీ కోసం ప్రాణం పెట్టినాను బిడ్డ, రానాయన నేను సాత్వికుడిని, దీనమాన గలవాణ్ణి, ఎవరిని విడిచిపెట్టను, ఎంత పాపినైనా రక్షిత అని యేసు స్వామి మనందరిని బతిలాడుతుండు. హల్లెలూయా. ఏం చేస్తుండు, తెల్లారితే మరణం దగ్గరకు వస్తుంది, ఎప్పుడు పోతావు నీకు తెలియదు. ఈ రాత్రి ఉంటామని నమ్మకం లేదు నీకు నాకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు తొడిగే చెప్పులు గ్యారెంటీ ఉంది, జోబులు పెన్నుకు గ్యారెంటీ ఉంది, గుండు సూదికి గ్యారెంటీ, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇవాళ ఇంట రేపు మంట ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఎంఏ చదువు చదివినవన్నా, బిఏ చదువు చదివినవన్నా, ఎంఏ చదువు ఏటి పాలురా, బిఏ చదువు బీటి పాలురా, ఎడలు మిద్దలు ఎన్ని ఉన్నా, అంద సందములు ఎన్ని ఉన్నా, యేసు లేకపోతే సున్నా. హల్లెలూయా. నీ పొలానికి రిజెక్టర్ ఉంది, నీ ఇంటికి రిజెక్టర్ ఉంది, నీకు గ్యారెంటీ లేదు. సోదరుడా వింటున్నావా? హల్లెలూయా. లేదు, ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. ఎంత ఇంకా సంఘాన్ని పాడు చేస్తున్నామేమో. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా సంతోషించిరి. ఆమేన్. ఆమేన్. ఏం చేయాలండి, శోధన రాగానే ఇంక మేము రావులేయా, మా ఆయన మారలేదు, పిల్లలు మారలేదు, బరగొడ్డు చేసుకుపోతున్నాయి అని సాకులు చెబుతావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం చెబుతారండి, శోధనలు ఏం చేయాలా, శోధనలో సావాసము చేసెను యవ్వనుడైనా యేషోబు, మరణము చూడక ముందే అనుకు విష్ణుడయ్యను దేవునితో. హల్లెలూయా. చేయాలా, శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడంట శోధన జయించేవాడు. పాపానికి అంటకున్నటువంటి యేషోబుని గురించి 14 సంవత్సరాలు సరిపోయే పంట పండిందండి. హల్లెలూయా చెప్పు. ఆదికాండం 41 అధ్యాయం అయిపోయిందండి, ముగింపు చేస్తున్నా. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అయ్యా 41 అధ్యాయం 42 చదువు. ధాన్యం ఐగుప్తులో ఉందని తెలుసుకున్నప్పుడు హల్లెలూయా ఎక్కడుందంట, ధాన్యం ఐగుప్తులో విగ్రహారాధన చేసే వాళ్ళ కాడ, బొమ్మలకు మొక్కే వాళ్ళ కాడ, రాళ్ళకు మొక్కే వాళ్ళ కాడ, కానాను దేశములో దేవుని ప్రజలుండ కాడ ధాన్యము లేదు. ఇశ్రాయేలు ప్రజల కాడ ఏమి లేదు, ధాన్యము లేదు, కరువు వచ్చేసింది. హల్లెలూయా. ఒక్కడు పరిశుద్ధుడుంటే 14 సంవత్సరాలు చనిపోయే పంట పండించిండు. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. స్తోత్రం చెప్పు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 22:30 ఆమేన్. నేను
నేను దేశమును పాడు చేయకున్నట్లు నేను దేశాన్ని పాడు చేయకూడనట్టు ఆకారమును తిట్టుపరచుటకును బద్దలైన సందులను ఎంచుటకును తగిన వాడేవాడు నేను ఎంత విచారించును ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. లేడంట. యథార్థంగా ఆరాధించేవాడు ఒక్కడైనా ఉండడానికి చూస్తే ఒక్కడు కూడా లేడంట. హల్లెలూయా. 53వ కీర్తన 2లో చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా. హల్లెలూయా చెప్పండి. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? లేఖనాన్ని అనుసరించటం లేదు. హల్లెలూయా లేదు. మొత్తాన్ని పడగొడుతున్నాడు సైతాన్ గాడు. నేను చెప్పినట్టు ఆ పౌలు గారు మాట్లాడితే నీ దెబ్బలు పడతాయి అంటుండు. హల్లెలూయా. చేస్తుండు మొత్తాన్ని అనిచేస్తుండు. అందుకని సత్యాన్ని రుజువు చేయలేకపోతున్నావు. నీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు రుజువు చేయలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కాడగా దేవుని కాడ శక్తిని పొందుకోలేకపోతున్నాం. ఆయన మహిమను మనం గణపరచలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాం? లేఖనాన్ని అనుసరిస్తే అప్పుడు నీకు అన్ని ఇతడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమిస్తాడు? అందుకని మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆ రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. ఆమేన్. ఒక ఆత్మ రక్షించమని అడుగుతున్నావా? ఆ ఊరు పోతే సందాలు లేదయా, పెట్రోల్ ఖర్చుకు కూడా రాలేదయా అంటాడు ఒక ఆయన. ఏమంటాడండి? నేర్చుకోవాలా? ఒక దొంగను, ఒక వ్యభిచారిని, మాంత్రికును, విగ్రహార్థకును మార్చాయని నువ్వు అడిగితే ఒక్కడి కనుక రక్షణ పొందితే నీకు బంగారు కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఉలవ తిక్కేందుకు మనకి. ఆమేన్. అందుకని ఎవరి కాళ్ళే పరీక్ష చేసుకోండి. తెల్లారితే మరణం దగ్గరకు వస్తుంది. విమర్శించేది కాదు. ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం పెట్టి కొన్నాడని వాక్యము ద్వారా మాట్లాడుతుండు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. రాజ్యముగాను మరియు నేను చూడగా దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు సొంత రక్తం పెట్టి మనందరినీ కొనుక్కుండు. మనం ఎట్టవచ్చిన నడవటానికి వీలు లేదు. అందుకని కొన్ని ఆత్మలను రక్షించమని ఎవరి కాళ్ళే ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాలం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ మందిరంపై నీ హస్తముంచి సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుని అగ్నితో నింపబడి యాజకులు మంటక తట్టుకోలేక బయట నిలబడ్డట్టుగా పరిశుద్ధాత్మ అగ్ని పంపించిన ఆయన ఈ మందిరంలో 24 గంటలు శుద్ధి జరగాల. సంవత్సరాలు జరుగుతున్న కార్యాలు నూతనపరచండి. సంవత్సరాలకి అభిషేకించమని అడుగుతున్నాం. కుటుంబాన్ని దీవించండి నాయన. వచ్చిన సేవకుల్ని, విశ్వాసుల్ని, రోగుల్ని మీరు ముట్టండి. అంత మట్టి వాళ్ళ నాయన. మా నీతి భక్తి అంతా బౌడ అయానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. వచ్చిన దూర ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన నీ దావసరాలను ఒక్కొక్కరిని దీవించండి. వారి కుటుంబాల కొరకు, బావుల కొరకు, వారి చేతి పనుల కొరకు సర్వసత్యంలో నడిపించండి. అమ్మగారిని ప్రేమించి ఎంతో ఆశతో వచ్చిండ్రు నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక తండ్రి, ఈ స్థలమంతా నీ మహిమతో నింపమని తండ్రి. యేసయ్యా, ఒక్క బిడ్డను కూడా వచ్చిన దైవ సేవకులందరినీ, వారి కుటుంబాలని, సంఘాలని బలపరుచున అయినా మట్టి వాళ్ళం ప్రభువ. ఇక్కడ నిలబట్టడానికి కూడా యోగ్యత లేనటువంటి వాళ్ళం ప్రభువ. మమ్మల్ని మేము సరి చేసుకునే కృప దయచేసి ఈ స్థలమంతా నీ మహిమతో నింపమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, పరిశుద్ధులకి, సంఘాలన్నిటికీ, మందిరానికి మోకరించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగా. ఆమేన్. దేవుడు మమ్మందరిని దీవించునుగా. ఆమేన్.